నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో పాపులేషన్ అండ్ డెమోగ్రఫీ అనే చాప్టర్ మొత్తాన్ని ఈ సింగిల్ వీడియోలో చూద్దాం. తెలంగాణది ప్లస్ ఇండియాది రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఈ వీడియోలో క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ నుంచి మనకి ఈజీగా 20 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. నేను ఎంటైర్ చాప్టర్ని తెలంగాణది ఇండియాది కంపేర్ చేస్తూ సింగిల్ వీడియోలో మీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసిన. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు టైం ఉన్నా లేకున్నా వీడియో క్లియర్గా చూడండి. మ్యాక్సిమం 20+ మార్క్స్ అయితే కవర్ అవుతాయి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. మీరు గ్రూప్ 3 పేపర్ చూసారు కదా ఏ విధంగా అడుగుతున్నారో. దీంట్లో సెక్స్ రేషియో కావచ్చు, పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, తెలంగాణలో అయితే ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, ఎస్సీ పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఎస్టీ పాపులేషన్, మళ్ళీ రిలీజియస్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో తక్కువ ఉంది, ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకటే దగ్గర కంపారిటివ్ స్టడీ చేసిన. ఓకేనా? కంపారిటివ్ స్టడీ చేసిన కాబట్టి మీకు సింపుల్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ టైంలో మీకు హరిబరి ఉంటుంది, టైం ఉండదు, క్విక్ రివిజన్ మెటీరియల్ ఉండాలి. సో ఇది మీకు ఒక 1 అవర్ పట్టినా కూడా, ఈ వీడియో హాఫ్ అన్ అవర్ పట్టినా కూడా మొత్తం చూడండి. క్లియర్గా చూస్తే మీకు ఈజీగా 20 మార్క్స్ వస్తాయి. ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే పాజ్ చేసుకొని సింపుల్గా మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ ఆ చాప్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు తెలంగాణది ఒక 30-40 పేజీలు, మళ్ళీ ఇండియాది ఒక 30-40 పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఈ సింగిల్ వీడియోతో మొత్తం కవర్ అయిపోతుంది. ఓకేనా? నేను మ్యాక్సిమం ఇలా కవర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చూసినా కూడా మీకు ఒకవేళ మీకు అన్ని వచ్చు అన్న ఫీలింగ్ ఉంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చిన. నాకు టైం లేకుండా ఎప్పటి నుంచి అప్లోడ్ చేద్దామని ఫైనల్లీ మేము ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియోతోటి. ఓకేనా? ఫటాఫట్ చూద్దాము. అవసరం ఉన్న దగ్గర నేను స్ట్రెచ్ చేస్తా. టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే నేను యాజ్ ఇట్ కాపీ పేస్ట్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఓకేనా? సో మీరు ఏం వరీ అవ్వకుండా, ఏమైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. స్పీడ్గా చేసిన కాబట్టి. డన్. టాపిక్లోకి వెళ్తే 1872 ఫస్ట్ టైం 1872లో మనకు సెన్సెస్ అనేటివి, ఈ జనాభా లెక్కలు అనేటివి కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? కానీ ఫుల్ సెన్సెస్ ఫస్ట్ టైం తీసుకున్నది ఎప్పుడు అంటే 1881. ఫుల్ సెన్సెస్ తీసుకుంటాం 1881. ఆయన పేరు గవర్నర్ జనరల్ లార్డ్ మయో. ఓకేనా? ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీ అందరికి తెలుసు. ఇది యూనియన్ సబ్జెక్ట్, యూనియన్ లిస్ట్లో ఉంటుంది. 246 ప్రకారం ఏంటంటే పాపులేషన్ అనేది యూనియన్ సబ్జెక్టు, కేంద్ర జాబితాలో ఉంటుంది. దీన్ని హోమ్ మినిస్టర్ బాధ్యత వహిస్తాడు సెన్సెస్ గురించి. ఓకేనా? ఫస్ట్ పాపులేషన్ పాలసీ 1976లో వచ్చింది, సెకండ్ పాపులేషన్ పాలసీ 2000లో వచ్చింది. ఈ రెండు పాపులేషన్ పాలసీ గురించి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎండింగ్లో డిస్కస్ చేసిన. ఓకేనా? దాని మీద బేస్ చేసుకుని కూడా మన గ్రూప్ 3లో క్వశ్చన్ అడగడం జరిగింది. కరెంట్ సెన్సెస్ కమిషనర్ ఎవరు? మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. 2011 15th సెన్సెస్. ఇప్పుడు రాబోయే సెన్సెస్ ఏంటి? 16th సెన్సెస్. ఓకేనా? అది క్వశ్చన్ మొన్న గ్రూప్ 3లో అడిగిండు. మళ్ళీ చూడండి క్లియర్గా. అప్పుడు 2011 సెన్సెస్ కమిషనర్ ఎవరు? డాక్టర్ చంద్రమౌళి. 2011 సెన్సెస్ స్లోగన్ అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. 29 క్వశ్చన్స్ బేస్ చేసుకుని మనం 2011 సెన్సెస్ కండక్ట్ చేయడం జరిగింది. అప్కమింగ్ సెన్సెస్ 16th అని చెప్పిన, ఇండిపెండెన్స్ తర్వాత 17th. ఓకే? ఇక్కడ పాపులేషన్ థీరీస్ గురించి సార్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. గ్రూప్ 3లో అడగలేదు, గ్రూప్ 2లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? పాపులేషన్ థీరీస్ ఏం లేవంటే ఒక 3-4 ఉన్నవి. సో వీటిని మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, ఇయర్ వైజ్ అరేంజ్ చేయమని అడగొచ్చు. సో మీరు సింపుల్గా మెయిన్ బేసిక్స్ ఏంటో గుర్తుంచుకోండి. మాల్థీషియన్ థీరీలో మెయిన్గా మాల్థీషియన్ సిద్ధాంతం ఉంటుంది, జనాభా సిద్ధాంతం. దాంట్లో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక 3 పాయింట్స్. ఒకటి, 25 years పాపులేషన్ డబుల్. అంటే పాపులేషన్ అనేది డబుల్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతుంది అని అంటే 25 years అండి. 5² గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఈయన చెప్పింది ఏంటంటే పాపులేషన్ అనేది గుణశ్రేణి, అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పాపులేషన్ పెరిగితే ఫుడ్ గ్రెయిన్స్ ఆహారం అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో పెరుగుతుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోండి. ఈయన ప్రకారం 4 స్టేజెస్ ఉన్నాయండి. అది అంత ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు. అదే 4 స్టేజెస్ మళ్ళీ తర్వాత నేను క్లియర్గా చెప్తా. 4 స్టేజెస్. లేట్ ట్రాన్సిషన్ స్టేజ్ అంటే ఇక్కడ 4 స్టేజెస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చిన. ప్రీ ట్రాన్సిషన్ అని, ఎర్లీ ట్రాన్సిషన్ అని అవి ఇచ్చాను, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే? ఇక్కడ చూడండి రిమైనింగ్ ఇంకో థీరీస్. ఈ పాపులేషన్ థియరీ పేరు ఎవరు ప్రపోజ్ చేసిరు, ఏ ఇయర్లో వచ్చింది? అదే 1798లో తీసుకొచ్చారు. ఎవరు? మాల్థూస్. ఇంతకుముందు థియరీ ఇది. ఇదైతే ఆప్టిమమ్ థియరీ ఆఫ్ పాపులేషన్ 1924లో తీసుకురావడం జరిగింది. దీన్ని సింపుల్గా చెప్తే ఆప్టిమమ్ అంటే ఏంటంటే మనకు ఫుడ్ గ్రెయిన్స్ ఆహారం ఎంత ఉందో పాపులేషన్ అంతే ఉండడాన్ని ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ ఉంటుంది. 1924లో తీసుకురావడం జరిగింది. ఎడ్విన్ కెనాన్ అనే పర్సన్ తీసుకురావడం జరిగింది. ఇండియా అయితే ఆప్టిమమ్ థియరీ పాపులేషన్ థియరీ ప్రకారం ఉన్న స్టేజ్ ఏంటంటే 1921 నుంచి 1924 మధ్యలోనట. మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత ఉందో పాపులేషన్ కూడా అంతే ఉందంట. డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ బై వారెన్ థామ్సన్ ఇన్ 1929. ఓకేనా? ఇంకోటి
సిబి బ్లాకర్ అనే 5 స్టేజ్ గ్రోత్ మోడల్ తీసుకొచ్చిండు. సిబి బ్లాకర్ అనే 5 స్టేజ్ గ్రోత్ మోడల్ తీసుకొచ్చిండు. 5 స్టేజ్ గ్రోత్ మోడల్ ఎవరు ప్రపోజ్ చేసిర్రు అని అడిగితే మీరు చెప్పడానికి సింపుల్గా చెప్తాను. ఓకే, డన్. అయితే ఇండియాకి తీసుకుంటే, ఇండియా కాంటెక్స్ట్ తీసుకుంటే, ఇండియా సీనియర్ తీసుకుంటే 4 స్టేజెస్లో తీసుకుంటే ఫస్ట్ 1891 నుంచి 1921లో స్టాగ్నెంట్ పాపులేషన్ పెరగలేదు, తగ్గలేదు, స్టాగ్నెంట్గా ఉందంట. 1921-51లో స్టేబుల్ పాపులేషన్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయింది. 1951-81లో థర్డ్ స్టేజ్లో పాపులేషన్ ఎక్స్ప్లోజన్, దీని గురించి మనం తర్వాత క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. 1981-2011 హై గ్రోత్ రేట్ విత్ సైన్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ ఆఫ్ పాపులేషన్. గ్రోత్ రేట్ ఎక్కువనే ఉంది కానీ పాపులేషన్ పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే తగ్గే స్టేజ్లో 4th స్టేజ్ అన్నట్టు. ఓకే, ఈ 4 స్టేజెస్ గుర్తుంచుకొని అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే మన పాపులేషన్ గురించి ఇప్పుడు సెక్స్ రేషియో అవ్వచ్చు, డెమోగ్రఫీ అవ్వచ్చు, డెన్సిటీ అవ్వచ్చు, ఇవన్నీ చూడాలి అంటే తెలంగాణలో, ఇండియాలో ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ మనకు బేసిక్ టర్మ్స్ ఉంటాయి. వీటిని అర్థం చేసుకుంటే మనకు పాపులేషన్ అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు రీసెంట్గా గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ముతక బర్త్ రేట్స్ అనేవి అడిగాడు కదా తెలుగులో. సో క్రూడ్ బర్త్ రేట్ అంటే అదే. సో ఆ స్టేట్మెంట్ వైజ్ మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, పేపర్ కూడా టఫ్ వస్తాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేసిన అని నేను అనుకుంటున్నా. పాపులేషన్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ కానీ వదిలేసిన అక్కడక్కడ. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ఇయర్ బై మిడ్ ఇయర్ పాపులేషన్ ఇంటూ 1000 చేస్తే మనకు వచ్చేది ఏంటి? క్రూడ్ బర్త్ రేట్స్ అన్నట్టు. ఓకే, క్రూడ్ డెత్ రేట్స్ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇయర్ బై మిడ్ ఇయర్ పాపులేషన్. నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇయర్ బై మిడ్ ఇయర్ పాపులేషన్ ఏం లేదండి, సింపుల్గా ఇంటూ 1000 చేయాలి. క్లియర్? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం లేదండి, 1000 మందిని తీసుకుంటే దాంట్లో ఎంతమంది పుట్టారు, 1000 మంది తీసుకుంటే ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి కాన్సెప్ట్. కానీ ఈ ఫార్ములా వైజ్గా అడుగుతున్నాడు కాబట్టి ఎగ్జామ్లో నేను ఫార్ములా తీసుకోవడం జరిగింది ముందరికి. న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే ఎన్జిఆర్ అంటే న్యాచురల్ గ్రోత్ రేట్. ఈ క్రూడ్ బర్త్ రేట్లకి వెళ్ళి క్రూడ్ డెత్ రేట్ని తీసేస్తే, మైనస్ చేస్తే వచ్చేది న్యాచురల్ గ్రోత్ రేట్. ఈ న్యాచురల్ గ్రోత్ రేట్కి నెట్ మైగ్రేషన్ అంటే ఏంటిది? ఇమిగ్రేషన్ ఏమంటే కంట్రీ లోపలికి వచ్చేటోళ్ళు, ఎమిగ్రేషన్ అంటే కంట్రీ నుంచి బయటకు పోయేటోళ్ళు. సో వీళ్ళిద్దరిని మైనస్ చేయంగా మిగిలిన వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు చూసినా, నెట్, దాన్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది నెట్ పాపులేషన్ గ్రోత్. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ కంట్రీస్ ఏవంటే నైజీరియా, పాకిస్తాన్. పర్సంటేజ్ ఎక్కువ ఇంక్రీజ్ ఎక్కడ ఉందంటే నైజీరియా, పాకిస్తాన్. లోయెస్ట్ ఎక్కడ ఉందంటే రష్యా ఉంది. అందుకే రష్యా ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ చేయడం కోసము ఒక మినిస్ట్రీని సపరేట్గా పెట్టింది. క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే యుఎన్ఓ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, యుఎన్ఓలో ఒక వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అనే వింగ్ మనకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ 2024లో పబ్లిష్ చేసింది. అదే బయానియల్ రిపోర్ట్. బయానియల్ అంటే ఎవ్రీ 2 yearsకు కండక్ట్ చేసే రిపోర్ట్. దీంట్లో మెయిన్గా అన్ని గుర్తుంచుకోవాల్సి ఉండదు. ఒక 2-3 పాయింట్లు మెయిన్గా చెప్తా. మీకు టైం ఉన్న వాళ్ళు, మీరు ఆల్రెడీ రివిజన్ అయిన వాళ్ళు మిగిలినవి చూసుకోండి, ఎందుకంటే పేపర్ టఫ్ వస్తే ఇది కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయని కొంచెం డెప్త్గా ఇచ్చిన. 2100 వరకు అంట వరల్డ్ పాపులేషన్ 10.2 బిలియన్కి వెళ్తుందంట. సింపుల్ ఫస్ట్ పాయింట్ అది. 2080 వరకు అంట 65 years కంటే ఎక్కువ ఉన్న పర్సన్స్ అవుట్ నెంబర్, చాలా ఎక్కువ మంది అవుతారు అని చెప్పేసి. ఒకప్పుడు విమెన్ 1990లో 3.31 లైవ్ బర్త్స్, అంటే ఆమె జీవితకాలంలో 3.31 బర్త్స్ అంటే యావరేజ్గా తీసుకుంటే ఇచ్చే ఆమె ఇప్పుడు 2.5కి పడిపోయిందంట. టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటాం కదా, అదే ఇది. 1990లో 3.31 ఉండేది, 2.5కి తగ్గిందంట. ఓకే, గ్లోబల్లో వరల్డ్ మొత్తంలో చాలా కంట్రీస్ రిప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ అయిపోయింది. రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటిది? 2.1 ఉంది. 2.1 ఉంటే రిప్లేస్మెంట్ రేట్ అంటే దానికంటే తగ్గినాయంట చాలా కంట్రీస్లో. ఇండియా సినారియో తీసుకున్న వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 ఎండింగ్ వరకు 1.5 బిలియన్ ఉందంట. 1.69 బిలియన్ 2054 వరకు 1.69 బిలియన్ పాపులేషన్ ఇండియా రికార్డ్ చేస్తుందంట. పీకీగా అక్కడ నుంచి తగ్గుకుంటూ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. 80+ పాపులేషన్ ఇప్పుడు అయితే ఎంత ఉందో అది 3-fold ఇంక్రీజ్ అవుతుందట. ఎప్పటి వరకు? 2100 వరకు 3-fold ఇంక్రీజ్ అవుతుందంట. డిపెండెన్సీ రేషియో అంటే ఏంటిది? 15 years బిలో, 65 years ఎబో. ఇది యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం 15 to 64 తీసుకుంటాం. అదే ఎన్ఎస్ఓ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ అయితే 15 to 59 years. ఇండియాలో అయితే 15 to 59 years బ్రాకెట్ అడుగుతుంది. మన గ్రూప్ 3లో అడిగాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వరల్డ్ సినారియో తీసుకుంటేనేమో 15 to 64 years. ఆ 15 బిలో, ఆ 64 ఎబో ఉన్న వాళ్ళని డిపెండెన్సీ అంటారు వరల్డ్ సినారియో తీసుకుంటే. ఇండియా సినారియో అయితే 15 to 59. ఓకే, ఇది 77.5/2100. 2100 వరకు 77.5 ఇంక్రీజ్ అవుతుందంట, పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంట. యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ వాళ్ళ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇక్కడ ఇండియా సినారియో గురించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 24% ఇన్ ద 0 to 14 ఏజ్ బ్రాకెట్లోకి వస్తారంట 24% పాపులేషన్.
ఓకేనా. ఇండియా పాపులేషన్ డబుల్డ్ ఇన్ 77. ఇండియాలో పాపులేషన్ అట 77 ఇయర్స్లో డబుల్ అవుతుంది అని చెప్పారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 71 మెన్ 74 విమెన్ ఇచ్చిండు. ఓకేనా. ఇంకొకటి ఎంఎంఆర్ గురించి క్లియర్గా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇండియా ఎంఎంఆర్ గురించి. ఎంఎంఆర్ అంటే ఏంటిది? మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది తల్లి మరణం అంటే బిడ్డ పుట్టే సమయంలో ముందుగానే వెనకగానే ఒక మదర్ చనిపోద్దని ఎంఎంఆర్ అంటారు. ఓకేనా. అది పర్ 1 lakh తీసుకుంటారు. కన్ఫ్యూజ్ చేయడానికి స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, గుర్తుంచుకున్నా. 1 lakh తీసుకుంటారు. ఇండియాలోనట 210 ఆర్ 210+ డిస్ట్రిక్ట్స్, మొత్తం 640 డిస్ట్రిక్ట్స్లో 210 ఆర్ 210+ డిస్ట్రిక్ట్స్లో ఏమవుతుందట అంటే మనకు ఎంఎంఆర్ అనేది 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి ఇండియాలో. దాంట్లో 114 డిస్ట్రిక్ట్స్లో 210 ఆర్ 210+ ఎంఎంఆర్ ఉందంట. 1 lakhలో 210 ఆర్ 210+ డెత్స్ జరుగుతున్నాయంట. రిమైనింగ్ అనే డిస్ట్రిక్ట్స్లో 70 బిలో ఉందంట ఎంఎంఆర్. కానీ ఈ పర్టికులర్ 114 డిస్ట్రిక్ట్స్లో అయితే ఇంత ఉంది అని చెప్తున్నారు. తిరప్ డిస్ట్రిక్ట్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో 1671 1671 మంది చనిపోతున్నట్ట. 1 lakh మదర్స్లో 1671 మంది చనిపోవడం జరుగుతుందంట. ఓకేనా. గ్లోబల్లీ చూసుకుంటే ఏదో ఒక రీజన్ తోటి పిల్లల చైల్డ్ బర్త్ రిలేటెడ్ కాజెస్ తోటి 800 మంది పర్ డే చనిపోతున్నారంట గ్లోబల్గా చూసుకుంటే. ఓకే. ఇలా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటిది? ఈ ఎంఎంఆర్ గురించి. ఇక్కడ దీని మీద మొన్న క్వశ్చన్ వచ్చింది, మీకు తెలుసుగా గ్రూప్ 3లో. ఇది క్లియర్గా చూసుకోండి. 0 to 14 years 24% ఉన్నారండి. అంటే పర్సెంటేజ్. 10 to 19 years 17%, 10 to 24 26%, 15 to 64 68%, అబోవ్ 65 years ఉన్న వాళ్ళు 7% ఉన్నారు. అందరికంటే తక్కువ ఉన్నది ఏంటిది? అబోవ్ 65 years. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వరల్డ్ సినారియో తీసుకుందాం. వరల్డ్ సినారియో తీసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫెర్టిలిటీ రేట్ ఎట్లా తగ్గుకుంటూ వచ్చిందో చూపించిన. 2050 వరకు 2.2 అయింది. ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందో ఇక్కడ క్లియర్గా ఉంది. అయితే వరల్డ్ పాపులేషన్ 1 బిలియన్ ఫస్ట్ 1804లో ఇవ్వడం జరిగింది. 5 బిలియన్ అనేది ఇంపార్టెంట్ అండి. 5 బిలియన్ ఎప్పుడు? 1987 జూలై 11th రోజు 5 బిలియన్ పాపులేషన్ మనము యాడ్ అయింది. అప్పుడు ఏంటంటే యుగస్లోవియా అనే కంట్రీలో ఉన్న కిడ్ పుట్టడం వల్ల 5 బిలియన్ అయ్యారు. కాబట్టి జూలై 11th మనం పాపులేషన్ డేగా తీసుకుంటాం 1987లో. ఓకే. అది ఇంపార్టెంట్. 7 బిలియన్ 2011, 8 బిలియన్ 2022, నవంబర్ 15th వరకు 8 బిలియన్ అయ్యారంట. 9 బిలియన్ ఎప్పుడు? 2037 వరకు అవుతారట. 9 బిలియన్ 2037 వరకు. 10 బిలియన్ ఎప్పుడైతే 2058 వరకు అవుతారంట. దెన్ ర్యాంకింగ్ ఆఫ్ కంట్రీస్ పాపులేషన్ వైజ్ తీసుకుంటే మీకు అందరికీ తెలిసిందే. ఇండియా, చైనా, యుఎస్ఏ, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్. రిలీజియన్ వైజ్ ఏ రిలీజియన్ ఎక్కువ ఉంది అనుకుంటే మతం పరంగా చూసుకుంటే క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది, తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, హిందూస్ థర్డ్, బుద్ధిస్టులు 4th. లాంగ్వేజ్ వైజ్ తీసుకుంటే మ్యాండరిన్ చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో, తర్వాత స్పానిష్, తర్వాత ఇంగ్లీష్, హిందీ 4th అండి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ స్లైడ్ నుంచి మనము ఈజీగా 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, తక్కువ. ఓకేనా. ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పిన 4 స్టేజెస్ ఉంటాయని చెప్పిన కదా ఇండియాలో. ఇండియా సినారియో తీసుకుంటే 1981 నుంచి 1921 మధ్యలో మనకు యాన్యువల్ గ్రోత్ రేట్ 0.19 ఉందండి. ఇది ఫస్ట్ స్టేజ్ అంటాం. దీంట్లో స్టాగ్నెంట్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వలేదు, అలాంటి పాపులేషన్ డిక్రీజ్ అవ్వలేదు. ఒకటి మాత్రం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1911 నుంచి 1921 వరకు ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు ఇచ్చినంటే -0.3 డికేడల్ గ్రోత్ రేట్. ఓకేనా. అంటే తగ్గింది, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఈ 1921నే ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అంటారు. ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ మన క్వశ్చన్ కూడా స్టేట్మెంట్ అడిగిండు. 1931 నుంచి 1951 మధ్యలో సెకండ్ స్టేజ్ అండి. 1921 నుంచి 1951 మధ్యలో సెకండ్ స్టేజ్. ఓకే. యాన్యువల్ గ్రోత్ రేట్ 1.122 అయింది. యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా పెరిగింది, డికేడల్ గ్రోత్ రేట్ కూడా పెరుగుకుంటూనే వచ్చింది. తర్వాత 1951 నుంచి 1981 పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ అనొచ్చు. ఎందుకంటే పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఇక్కడనే ఇందిరాగాంధీ గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ మెజూర్స్ తీసుకుంది, ఫోర్స్ఫుల్గా స్టెరిలైజేషన్ చేసింది, ఆపరేషన్ చేసింది, పిల్లలు పట్టకుండా అటువంటివన్నీ తీసుకొచ్చి. సంజయ్ గాంధీ మీకు ఐడియా ఉంది, అది గుర్తుంచుకుంటే మీకు ఈ స్టేజ్ అనేది సింపుల్గా గుర్తుంటుంది. 1951 నుంచి 1981 మధ్యలో. అయితే ఇక్కడ 1981 క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. డికేడల్ గ్రోత్ రేట్ అనేది 24.7, అంతకుముందు 24.8 పెరుగుకుంటూ వచ్చింది అప్పటి వరకు. తర్వాత 24.7 తగ్గింది అన్నట్టు. 1981 నుంచి 2011 వరకు ఇది 4th స్టేజ్లో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువనే ఉంది, బట్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ అనేది తగ్గింది. గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, అది తగ్గడం జరిగింది. పర్సంటేజ్, పాపులేషన్ రెండు ఒకటి కాదు, గుర్తుంచుకోండి. ట్రెండ్స్ ఆఫ్ 2011 సెన్సెస్ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ క్లియర్గా చూద్దాం. 1921 ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అని అంటాం. ఓకే. 1951 1981 పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చెప్పిన. 1971లో 24.8 హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. ఇప్పటి వరకు 1971లో 24.8% హైయెస్ట్ గ్రోత్ రేట్ పర్సంటేజ్లో. బట్ రేట్ ఆఫ్ పాపులేషన్ డిక్రీజ్డ్. అక్కడ నుంచి 1981 నుంచి రేట్ ఆఫ్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అవ్వకుండా వచ్చింది.
2011 ఆన్వర్డ్ స్టేబుల్ ఆర్ స్లో ఇంక్రీజింగ్, స్టేబుల్గా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. స్మాల్ డివైడ్ ఇయర్ 2021 సార్ 1921ని గ్రేట్ డివైడ్ ఇయర్ అన్నాం కదా, అలానే స్మాల్ డివైడ్ ఇయర్ తీసుకుంటే 1951 ఇక్కడ చూడండి, 1951 ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. 13.3 నుంచి 21.6కి జంప్ అయిపోయింది మొత్తం. అందుకే 1951ని గ్రేట్ డివైడ్ అంటే ఒక సింపుల్ డిమార్కేషన్ చూపిస్తుంది అన్నట్టు అక్కడ. తెలంగాణ పాపులేషన్ ఇండియా పాపులేషన్ ఎంత అవుతుంది అంటే 2.89% అవుతుంది. ఇండియాలో ఉన్న టోటల్ పాపులేషన్లో 2.89% తెలంగాణ పాపులేషన్ అవుతుంది. నేను మళ్ళీ దీన్ని ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకని సింపుల్గా ఇక్కడ ఇచ్చిన, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఇది తెలంగాణదండి, ఇది ఇండియాదండి. మేలు తెలంగాణలో తక్కువ ఉన్నారు, ఇండియాలో ఎక్కువ ఉన్నారు, డన్, సింపుల్. ఫీమేల్ ఇండియాలో తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఇండియాలో తక్కువ ఉన్నారు. అర్బన్ పరంగా చూసుకుంటే తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఇండియాలో తక్కువ ఉన్నారు. రూరల్ పరంగా చూసుకుంటే తెలంగాణలో తక్కువ ఉన్నారు, ఇండియాలో ఎక్కువ ఉండడం జరిగింది. 61.4, 68.8. క్లియర్. దీని మీద గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్. ఓకే, మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ అంటే పాపులేషన్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్. లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ తీసుకుంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా. స్మాగ్, ఓకే, స్మాగ్ అని గుర్తుంచుకోండి, సిక్కిం, మిజోరాం. అదే హైయెస్ట్ గ్రోత్ రేట్ స్టేట్స్ తీసుకుంటే పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటేనేమో మేఘాలయలో 27.9% ఉందండి. అరుణాచల్ ప్రదేశ్ 26.03%, ఓకేనా. బీహార్ 25.4%. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే లీస్ట్ నాగాల్యాండ్, కేరళ, గోవా. యూనియన్ టెరిటరీస్ యూటీసీ తీసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది? ఢిల్లీ, సింపుల్గా అందరికి తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత పుదుచ్చేరి, చండీగఢ్, అండమాన్ అండ్ నికోబార్. ఓకే, యూటీ లీస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది? లక్షద్వీప్. పేరుకి లక్షలు కానీ పాపులేషన్ తక్కువనే అని గుర్తుంచుకోండి. డామన్ అండ్ డియు, ఓకే. దాద్రానగర్ హవేలీ, ఇది ఆర్డర్. లక్షద్వీప్, డామన్ అండ్ డియు, దాద్రానగర్ హవేలీ. హైయెస్ట్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే దాద్రానగర్లో హైయెస్ట్ ఉంది, తర్వాత డామన్ అండ్ డియులో హైయెస్ట్ ఉంది, పుదుచ్చేరిలో తర్వాత. లీస్ట్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే లక్షద్వీప్, అండమాన్ నికోబార్, చండీగఢ్. పర్సంటేజ్ వైజ్ ఇచ్చిన నార్మల్గా పాపులేషన్ ఇన్ క్రోర్స్ ఇచ్చిన పర్సంటేజ్ వేరు, అది కూడా క్వశ్చన్లో మీరు శాతం అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు క్లియర్ చూడండి. మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ, ఇక్కడ నేను తెలంగాణ కంపేర్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కన కంపేర్ చేసిన. హైదరాబాద్ 39.43 lakh, ఓకేనా. తర్వాత మెడ్చల్, తర్వాత రంగారెడ్డి, తర్వాత నల్గొండ. లీస్ట్ పాపులేటెడ్ తీసుకుంటే ములుగు, ఓకే, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం. లీస్ట్ ఏంటిది? ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాస్. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం. ఓకే, నెక్స్ట్ మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి? మొత్తం ఇండియా వైజ్ తీసుకుంటే తానే, తర్వాత 24 పరగనాస్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే దిబాంగ్ వ్యాలీ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో, ఓకేనా. తెలంగాణ పాపులేషన్ వైజ్ తీసుకుంటేనేమో 12th ప్లేస్లో ఉంది, ఏరియా వైజ్ తీసుకుంటేనేమో 11th ప్లేస్లో ఉంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్నే పాపులేషన్ డెన్సిటీ అంటాము. జన సాంద్రత అంటే తెలుసు కదా మీకు. జన సాంద్రత అంటే ఏంటిది? పాపులేషన్ డెన్సిటీ, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్స్. అదే 1901లో 77, ఒక కిలోమీటర్కి 77 మెంబర్స్ ఉండేటోళ్ళట. 2011 వరకు 382 మెంబర్స్ అయ్యారు. ఎక్కడ? ఇండియాలో. తెలంగాణలో తీసుకుంటే 312. పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటే ఎక్కువ మంచిదా? పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉంటేనే ప్రెషర్ ఉంటుంది అన్నట్టు రిసోర్సెస్ మీద. 312 తెలంగాణది బెటర్ ఉంది అన్నట్టు. ఇండియాది 382, టూ మచ్ ఎక్కువ. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వ్యాలీ ఈజ్ అ లీస్ట్ డెన్స్. అదే ఇంతకుముందు వచ్చిన దిబాంగ్ వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్ లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్లో దిబాంగ్ వ్యాలీ వచ్చింది. డెన్సిటీ పరంగా చూసుకున్న, పాపులేషన్ డెన్సిటీ పరంగా చూసుకున్న కూడా లీస్ట్. కిలోమీటర్కి ఒక్కరే ఉంటారంట అక్కడ. కిలోమీటర్కి మొత్తానికి ఒక్కరే ఉంటారంట. అంటే స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే అందులో ఒక్కరే పర్సన్ అంట అరుణాచల్ ప్రదేశ్ దిగా. సెక్స్ రేషియో తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. ఇది స్టేట్మెంట్ వైజ్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది స్టేట్మెంట్ వైజ్ అడిగే డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి కూడా స్టేట్మెంట్ వైజ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ సెక్స్ రేషియో డిస్ట్రిక్ట్ ఎక్కడ? మహే, పుదుచ్చేరిలో ఉన్న మహే డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉంది. తర్వాత అల్మోరా గుర్తుంచుకోండి, ఓకే. నెక్స్ట్ లీస్ట్ సెక్స్ రేషియో డిస్ట్రిక్ట్ డామన్ అండ్ డియు, లే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న లే, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సెక్స్ రేషియో ఇయర్ వైజ్ తీసుకుంటే మనకు 1991లో ఇండియాలో 927 ఉంది, తెలంగాణది 967 ఉంది, ఓకేనా.
చాలా వరెస్ట్గా తగ్గిన సిచ్యువేషన్ ఎక్కడ అంటే 1991 గుర్తుంచుకోండి. అక్కడ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి, అట్లా గుర్తుంచుకోవడానికి ప్లాన్ చేయండి. తెలంగాణ సెక్స్ రేషియో తీసుకుంటే 988, ఇండియా తీసుకుంటే 943. ఇండియాది కంటే తెలంగాణది బెటర్ ఉంది. ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా ఇన్ఫర్మేషన్, ఒక 5-6 పేజీలలో వచ్చే ఇన్ఫర్మేషన్ సింపుల్ ఒక స్లైడ్ ఇచ్చా. పాపులేషన్ డెన్సిటీ వైజ్ తీసుకుంటే బీహార్ ఎక్కువ ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంది. బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీ. ఓకే, పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఇన్ ఇండియా తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ ఇంతకుముందు చెప్పిన అక్కడ సింపుల్గా ఒక డిస్ట్రిక్ట్ ఒక దిహాం తీసుకుంటున్నాం డెన్సిటీ వైజ్, ఇక్కడ కూడా అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. మిజోరాం, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం. యూటీ యూనియన్ టెరిటరీలో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నాయి, ఢిల్లీ, చండీగఢ్, పూచేరి, డామన్ అండ్ ఇది కామన్ యాస్టీస్ ఉంది. యూటీ పాపులేషన్ డెన్సిటీ వైజ్ తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ లోయెస్ట్ ఉంది, దాద్రా నగర్ అనేది ఇంకా లోయెస్ట్ ఉంది. అండమాన్ నికోబార్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఏరియా, కానీ పాపులేషన్ తక్కువ ఉంది, డెన్సిటీ తక్కువ అని సింపుల్గా గుర్తుంచుకోండి. పాపులేషన్ పర్సెంట్ డెన్సిటీ అనేది తక్కువ ఉంది. ఓకే, తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ ఇండియా చెప్పిన తెలంగాణ రెండింటిని కంపేర్ చేసిన, ఇక్కడ తెలంగాణలో హై డెన్సిటీ డిస్ట్రిక్ట్ తీసుకుంటే హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్గిరి. ఓకేనా, ఫస్ట్ రెండు సేమ్ ఉన్నవి. పాపులేషన్ వైజ్ చూసుకున్న, పాపులేషన్ డెన్సిటీ వైజ్ తీసుకున్న ఫస్ట్ రెండు సేమ్ ఉన్నాయి. తర్వాత వరంగల్ అర్బన్ ఉందండి, దాన్ని ఇప్పుడు హన్మకొండ అంటున్నాం. ఓకేనా, తర్వాత రంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి కేఎన్ఆర్. లీస్ట్ ఇక్కడ ములుగు, కొమరం భీం, నాగర్ కర్నూలు. అక్కడ ఇక్కడ ములుగే ఉంది లీస్ట్ డెన్సిటీ తీసుకున్న, లీస్ట్ పాపులేషన్ తీసుకున్న, కానీ అక్కడ భద్రాద్రి ఉంటే ఇక్కడనేమో కొమరం భీం ఉంది, నాగర్ కర్నూలు. ఓకే, సెక్స్ రేషియో ఇన్ ఇండియా హైయెస్ట్ ఎక్కడ ఉంది? కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఏపీ, తర్వాత మణిపూర్. కేరళ, తమిళనాడు, ఏపీ, మణిపూర్ ఫస్ట్ 3 ఫ్రమ్ సౌత్ ఇండియా. ఓకేనా, మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. సెక్స్ రేషియో లీస్ట్ స్టేట్స్ ఎక్కడ? హర్యానా. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే దీని మీదనే మనకు మొన్న క్వశ్చన్ కూడా అడిగింది. జనవరి 22 రోజు 1915లో బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ తీసుకొచ్చారు కదా, అలా గుర్తుంచుకోండి. అందుకే సెక్స్ రేషియో మరీ తక్కువ ఉంది కాబట్టి. జమ్మూ అండ్ కాశ్మీర్ 889, ఓకే, సిక్కిం 890, పంజాబ్ 895. యూటీ సెక్స్ రేషియో తీసుకుంటే, యూనియన్ టెరిటరీలో సెక్స్ రేషియో తీసుకుంటే పుదుచ్చేరి టాప్. ఓకే, లక్షద్వీప్ 947, అండమాన్ నికోబార్ 896 ఉంది సెక్స్ రేషియో, ఢిల్లీలో 868 ఉంది. సెక్స్ రేషియో డామన్ అండ్ డియోలో లీస్ట్ ఉంది, దాద్రా నగర్ హవేలీ లీస్ట్ ఉంది. ఓకేనా, చండీగఢ్ 818. టీజీ సెక్స్ రేషియో హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నిర్మల్ హైయెస్ట్, తర్వాత నిజామాబాద్. ఓకే, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక్కొక్కసారి విమెన్ ఎంతమంది ఉన్నారు, మెన్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో తక్కువ ఉన్నారు, అట్లా అడిగినప్పుడు ఇటువంటి యూజ్ చేసుకుని, ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేసుకొని మనకు తెలియని దాన్ని కూడా అనలైజ్ చేసి పెట్టాలి. అట్లా పెడితే మనకు మ్యాక్సిమం 99% ఆన్సర్ రైట్ అవుతుంది. టీజీ సెక్స్ రేషియో లోయెస్ట్ ఎక్కడ ఉంది? రంగారెడ్డిలో ఉంది, తర్వాత హైదరాబాద్. అంటే ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ వస్తుందో అక్కడనే తక్కువ ఉంది సెక్స్ రేషియో. ఓకేనా, రంగారెడ్డిలో 950, హైదరాబాద్లో 954, మేడ్చల్ మల్కాజ్గిరిలో 957. ఓకేనా, రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ తర్వాత ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years ఉంటారు కదా పాపులేషన్, వాళ్ళని చిల్డ్రన్ అంటారు. దాంట్లో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్ సెక్స్ రేషియో. చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ 2011 914, తెలంగాణలో అయితే 932. ఇది చాలా తక్కువ ఉంది, ఇది అలారమింగ్ వన్, ఎందుకంటే ఇది మనం పక్కా ఇంప్రూవ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళే మన ఫ్యూచర్. హైయెస్ట్ చైల్డ్ పాపులేషన్ హైదరాబాద్లో 4.69 lakh ఉన్నారు, తర్వాత రంగారెడ్డి ఉంది, తర్వాత మేడ్చల్ ఉంది, సంగారెడ్డి ఉంది. పాపులేషన్ వైజ్ తీసుకుంటే మేడ్చల్ సెకండ్ వస్తుంది, చిల్డ్రన్ వైజ్ తీసుకుంటే రంగారెడ్డి సెకండ్ వస్తుందండి, సంగారెడ్డి, తర్వాత నల్గొండ ఫిఫ్త్. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే జోగులాంబలో ఎక్కువ ఉన్నారు, జోగులాంబ, గద్వాల్, అక్కడ దేవత ఉంది కదా, అట్లా గుర్తుంచుకోండి. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే జోగులాంబ అమ్మ అని గుర్తుంచుకోండి, జోగులాంబ, నారాయణపేట, ఎంబీఎన్ఆర్. ఓకేనా, ఎక్కువ ఉంది. పర్సంటేజ్ వైజ్ లోయెస్ట్ తీసుకుంటే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల. పెద్దపల్లి పేరుకే పెద్దోడు, అట్లా గుర్తుంచుకోండి, పెద్దపల్లి, రాజన్న. కానీ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే తక్కువ. లోయెస్ట్ చైల్డ్ పాపులేషన్ ములుగు, జయశంకర్, రాజన్న. ఓకేనా, చైల్డ్ పాపులేషన్ తక్కువ ఉన్నది ఎక్కడ అంటే ములుగు. పర్సంటేజ్ కాదు, జనరల్గా నెంబర్స్లో తీసుకుంటే ములుగు చిన్న డిస్ట్రిక్ట్, పాపులేషన్ తక్కువ ఉంది, చిల్డ్రన్ కూడా తక్కువ ఉంటారు. జయశంకర్ కూడా తక్కువనే ఉన్నారు. రాజన్న తక్కువ ఉంటారు. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే పెద్దపల్లి, రాజన్న. ఇన్ ఇండియా హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో, ఇక్కడ రేషియో స్పెల్లింగ్ ఎన్ అని పడింది, ఎన్నో లేదండి. రేషియో డిస్ట్రిక్ట్ స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న స్పితి వ్యాలీలో 1013 ఉన్నారు.
లీస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా జార్జర్ హర్యానాలో. ఇంతకుముందు చెప్పిన హర్యానా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, జార్జర్ హర్యానా. దెన్ ఇక్కడ స్టేట్స్ హైయెస్ట్ సిఎస్ఆర్ చైల్డ్ సెక్స్ రేషియో. సిఎస్ఆర్ అంటే ఏంటంటే అంత టైప్ చేస్తే టేబుల్ ఇందులో పట్టదని అట్లా చేయడం జరిగింది. చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. ఇంతకుముందు స్మితి వాళ్ళకి కూడా హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఒక ప్లేస్ గురించి డిస్టిక్ తీసుకుంటే స్మితి, మొత్తం ఓవరాల్గా తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ టాప్, మిజోరాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్. ఫస్ట్ 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని గుర్తుంచుకోండి, ఏఎంఎం. ఓకే, ఛత్తీస్గఢ్ తర్వాత. లోయెస్ట్ సిఎస్ఆర్ ఎక్కడుంది? హర్యానా. ఇంతకుముందు చెప్పిన సెక్స్ రేషియోలో కూడా, నార్మల్ సెక్స్ రేషియోలో కూడా వాళ్ళే ఉన్నారు. పంజాబ్. ఇవి రెండు కల్టివేషన్ ఎక్కువ అవుతుంది, సో ఇక్కడ మేల్ పాపులేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, సో వాళ్ళు ఫీమేల్ని తక్కువ ఏజ్ చూస్తారు కాబట్టి అటువంటి స్టేట్లో ఇట్లుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్. యూటీస్ యూనియన్ టెరిటరీలో సిఎస్ఆర్ హైయెస్ట్ ఎక్కడ? అండమాన్ అండ్ నికోబార్. పాపులేషన్ వైజ్ తీసుకున్నా కూడా అక్కడ యూటీస్లో, ఐలాండ్స్లో, లక్షద్వీప్ ఇవన్నిట్లో తీసుకున్న అండమాన్ ఎక్కువ ఉంది. ఓకే, పుదుచ్చేరి తర్వాత దాద్రా నగర్. లోయెస్ట్ ఢిల్లీ, చండీగఢ్, డామన్ అండ్ డియు. ఓకే, డన్. తెలంగాణ సిఎస్ఆర్ టీజీ అంటే ఇక్కడ తెలంగాణ అండి, మొత్తం పేరు టైప్ చేయలేదు అంతే. ములుగు. ఓకే, సెక్స్ రేషియో తీసుకుంటే ములుగులో ఎక్కువ ఉంది. పాపులేషన్ కాదు ఇది, సెక్స్ రేషియో. ఇక్కడ పైన ఇచ్చినాయి పాపులేషన్ కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద సెక్స్ రేషియో తీసుకుంటే ములుగులో ఎక్కువ ఉంది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట. ములుగులో చైల్డ్ పాపులేషన్ తక్కువ ఉంది, చైల్డ్ సెక్స్ రేషియో ఎక్కువ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టీజీ లోయెస్ట్ మహబూబ్ నగర్. సెక్స్ రేషియో ఇవన్నీ సిఎస్ఆర్ సెక్స్ రేషియో ఇక్కడ మెన్షన్ చేయకుండా కన్ఫ్యూజ్ అవ్వకండి, సిఎస్ఆర్ అన్నట్టు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, వరంగల్ అండ్ మంచిర్యాల రెండు సేమ్ ఉన్నాయి, 911 లాస్ట్కు. మహబూబ్ నగర్ 903A, వనపర్తి 903A, నాగర్ కర్నూల్ 909. ఓకే, ఎస్సీ పాపులేషన్ వైజ్ తీసుకుంటే, ఎస్సీ పాపులేషన్ ఇండియాలో అయితే 16.6 ఉంది, తెలంగాణలో 15.45 ఉంది. ఎస్సీ పాపులేషన్ తెలంగాణలో తక్కువ ఉంది, ఎస్టీ పాపులేషన్ తెలంగాణ ఎక్కువ ఉంది పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే, ఇండియాతో కంపేర్ చేస్తే. ఇన్ టీజీ అంటే తెలంగాణ సెక్స్ రేషియో 1008, చిల్డ్రన్ సెక్స్ రేషియో 954. ఇది ఎవరిది? ఎస్సీస్ది. మాట్లాడేది ఎవరి గురించి? ఎస్సీస్ గురించి. స్టేట్మెంట్ సింపుల్గా ఒక దగ్గర ఇచ్చిన. లిటరసీ 58.9. ఇండియా వైజ్ తీసుకుంటే ఎస్సీది లిటరసీ ఎంత? 66.1. ఇండియా సెక్స్ రేషియో మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉండదు, 945. కేరళ అన్నిటికంటే ఎక్కువ 1057 ఉంది ఎస్సీస్లో. మిజోరం 509 సెక్స్ రేషియో ఇన్ ఎస్సీస్ ఓవరాల్ ఆల్ కంట్రీ. ఓకేనా. నో ఎస్సీ పాపులేషన్ ఇన్, అసలు ఎస్సీ పాపులేషన్ లేని కంట్రీస్ ఏమేమంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్. ఇటుపక్క లక్షద్వీప్ ఉంది, అటుపక్కనేమో అండమాన్ నికోబార్. ఈ 2 ఐలాండ్స్లో ప్లస్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో గుర్తుంచుకోండి, అసలు ఎస్సీ పాపులేషనే లేదు. హైయెస్ట్ ఎస్సీ పాపులేటెడ్ స్టేట్ తీసుకుంటే యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు. లోయెస్ట్ తీసుకుంటే మిజోరాం, మేఘాలయ, ఎంఎం. ఓకే, యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు. ఓకే, యూటీ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అని మొత్తం టైప్ చేయలేదు, పిఓపి అని పెట్టాను అంతే. ఢిల్లీ సెకండ్, చండీగఢ్ ఫస్ట్. అంటే ఇది రివర్స్ అయితే చూడండి ఇక్కడ మీకు, ఇవి అటు ఇటు చేంజ్ అవుతున్నాయి అంతే. ఇక్కడైతేనేమో హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ తీసుకుంటున్నాం, ఢిల్లీ ఫస్ట్ ఉంది, చండీగఢ్ సెకండ్ ఉంది. అదే ఎస్సీ లోయెస్ట్ తీసుకుంటున్నామో డామన్ అండ్ డియు అండ్ దాద్రానగర్ హవేలీ ఉంది. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటున్నాము, ఇవి రివర్స్ అవుతున్నాయి అంతే. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఇవి రివర్స్ అవుతాయి. యూటీస్లీ నేను ఒక టేబుల్ పెట్టలేదు, ఇక్కడ ఏం రాసిన అంటే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే సింపుల్ పర్సంటేజ్ అయితే ఫస్ట్, నార్మల్గా పాపులేషన్ వైజ్ అయితేనేమో సెకండ్. డన్. ఇది పర్సంటేజ్ వైజ్. ఇక్కడ బ్రాకెట్లో రాసింది ఏంటంటే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటేనేమో సెకండ్, పాపులేషన్ వైజ్ తీసుకుంటేనేమో ఫస్ట్. సింపుల్గా గుర్తుంచుకోండి, మళ్ళీ ఇంకో టేబుల్ వేయడం ఎందుకని ఇక్కడే రాసేసా. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ పాపులేషన్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూటీస్లో ఇది నేను మాట్లాడేది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, యూపీ. పర్సంటేజ్ వైజ్ లీస్ట్ పాపులేషన్ మిజోరాం, మేఘాలయ, గోవా. తెలంగాణలో తీసుకుంటే టీజీ హైయెస్ట్ పాపులేషన్ ఎస్సీ డిస్ట్రిక్ట్స్ అంటే రంగారెడ్డిలో హైయెస్ట్ ఉన్నారు, నల్గొండ సెకండ్, ఖమ్మం థర్డ్. రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం. లోయెస్ట్ ఎస్సీ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ములుగు, కొమురం భీం.
ఓకేనా. ములుగు, కొమరం భీం. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటేమో మంచిర్యాల ఫస్ట్ ఉంది, జయశంకర్ సెకండ్, నాగర్ కర్నూలు థర్డ్. లీస్ట్ తీసుకుంటే హైదరాబాద్, మేడ్చల్. లీస్ట్ తీసుకుంటే హైదరాబాద్, మేడ్చల్. డన్. ఒకసారి మంచి క్లియర్ చూసుకోండి. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటేనేమో మంచిర్యాల ఉంది, నార్మల్గా తీసుకుంటేనేమో రంగారెడ్డి ఉంది. ఇక్కడ తెలంగాణ ఎక్కువ గుర్తుంచుకోండి, తెలంగాణ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇండియా కంటే. ఎస్టీ పాపులేషన్ 2011 మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. ఎస్టీ పాపులేషన్ ఇండియాలో అయితేనేమో 8.6 ఉంది, తెలంగాణలో అయితే 9.08 ఉంది. ఎస్టీ పాపులేషన్లో సెక్స్ రేషియో 977, చిల్డ్రన్ సెక్స్ రేషియో 960, లిటరసీ 49.5. ఇండియా సెక్స్ రేషియో ఆఫ్ ఎస్టీస్ 1990. ఓకే, ఇక్కడ చూడండి, మిజోరాంలో లక్షద్వీప్లో 94% ఎబో ఎస్టీస్ ఉన్నారు. మిజోరాం అండ్ లక్షద్వీప్, మిజోరాం అండ్ లక్షద్వీప్లో ఎస్టీస్ 94+ ఉన్నారని ఇచ్చిన. ఎస్టీ పాపులేషన్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎవరిది అంటే బిల్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా, 38% పాపులేషన్. అంటే ట్రైబల్ పాపులేషన్లో 38% బిల్ ఉన్నారు. తర్వాత ఫాలోయింగ్ బై గోన్స్. ఓకేనా, గోన్స్ మన ఆదిలాబాద్ ఏరియాలో ఉంటారు కదా, చూడండి. ఎస్టీ సెక్స్ రేషియో హైయెస్ట్ ఇన్ ములుగు 1049, నిజామాబాద్ 1030, కొమరం భీం 1029. హైయెస్ట్ ఎస్టీ పాపులేటెడ్ స్టేట్స్ ఎంపీ, ఎంహెచ్. అక్కడ ఎస్సీలో అయితేనేమో యూపీ. ఓకే, 5 స్టేట్స్ అండ్ యూటీస్ హ్యావ్ నో లిస్టెడ్ ఎస్టీస్. ఈ 5 యూటీస్ అవ్వచ్చు, స్టేట్స్ అవ్వచ్చు, దీంట్లో అసలు ఎస్టీఏ లేరు. పంజాబ్, చండీగఢ్, హర్యానా. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఆ 3 పక్క పక్కనే ఉంటాయి. ఒకప్పుడు కలిసే ఉన్నాయి, చండీగఢ్ కామన్ క్యాపిటల్ ఉండేది. ఓకేనా, ఇప్పుడు యూటీ వేశారు కామన్ క్యాపిటల్ పెట్టి. పంజాబ్, చండీగఢ్, హర్యానా. ఎన్సిటీ ఢిల్లీ, పుదుచ్చేరి. ఎన్సిటీ ఢిల్లీ, పుదుచ్చేరి. ఈ వీటిలలో అసలు మనకు లేదు, ఎస్టీ పాపులేషన్ లిస్ట్ చేయలేదు. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ: మహబూబాబాద్, భద్రాద్రి, ఆదిలాబాద్. పర్సంటేజ్ వైజ్ లోయెస్ట్ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్. టీజీలో తెలంగాణలో తీసుకుంటే హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ఏంటి? భద్రాద్రి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. ఓకేనా, నార్మల్గా తీసుకుంటే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే మహబూబాబాద్, నార్మల్ తీసుకుంటే భద్రాద్రి, పాపులేషన్ వైజ్ తీసుకుంటే. లోయెస్ట్ ఎస్టీ పాపులేషన్ అయితే జోగులాంబ, కరీంనగర్. గుర్తుంచుకోండి, ఇది మెయిన్గా ఫస్ట్ అయితే గుర్తుంచుకోండి, ప్లాన్ చేయండి. కొంచెం పేపర్ టఫ్ వస్తే తిప్పడానికి అడుగుతాడు కాబట్టి. మహబూబాబాద్ ఏమో పర్సంటేజ్ అమ్మ, పాపులేషన్ వైజ్ అయితే భద్రాద్రి. రిలీజియస్ డెమోగ్రఫీ, రిలీజియస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మన రీసెంట్గా రిలీజియస్గా మొత్తం 6 మైనారిటీ రిలీజియన్స్ ఉన్నాయి: ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్, జైన్స్, బుద్ధిజం, పార్సీస్. హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ క్రిస్టియానిటీ 1023లో ఉంది. సిక్కిజంలో లీస్ట్ ఉంది, 903 ఉంది. డన్. లాంగ్వేజ్ వైజ్ తీసుకుంటే ఇండియాలో హిందీ మాట్లాడేటోళ్ళు ఫస్ట్ అండి, సెకండ్ బెంగాలీ, థర్డ్ మరాఠీ. పైనుంచి వద్దాం: హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు తర్వాత తమిళ్ అండి. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగు తర్వాత తమిళ్, తర్వాత గుజరాత్, ఉర్దూ, కన్నడ, ఒడియా, అన్నిటికంటే తక్కువ మలయాళం. హైయెస్ట్ లిటరసీ తీసుకుంటే హైదరాబాదు, మేడ్చల్, వరంగల్ అర్బన్. లీస్ట్ లిటరసీ తీసుకుంటే జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూలు. జోగులాంబ, నారాయణపేట ఇవి ఏంటంటే ఎర్స్ట్వెల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్. జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూలు. రిలీజియన్ వైజ్ తీసుకుంటే హిందువులేమో ఇండియాలో 79.8% ఉన్నారు, తెలంగాణలో 85.09% ఉన్నారు. తెలంగాణలో హిందూస్ ఇండియా కంటే ఎక్కువ ఉన్నారు, గుర్తుంచుకోండి. ముస్లిమ్స్ తీసుకుంటే తెలంగాణలో తక్కువ ఉన్నారు, ఇండియాలో ఎక్కువ ఉన్నారు. క్రిస్టియన్స్ తీసుకుంటే తెలంగాణలోనే తక్కువ ఉన్నారు. ఒక హిందూస్ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇండియా కంటే తక్కువ ఉన్నారు. సిక్స్ ఇండియాలో ఎక్కువ ఉంటారు ఆబ్వియస్గా, పంజాబ్ స్టేట్ ఇండియాలో ఉంటుంది కదా, తెలంగాణలో కాదు కదా. బుద్ధిస్ట్ 0.7, ఇక్కడ 0.092 తక్కువ ఉన్నారు. బుద్ధిస్టులు కూడా ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. జైన్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు. అదర్ రిలీజియన్స్ ఇక్కడ మనం ఏం లిస్ట్ చేయలేదు తెలంగాణలో, ఇక్కడ ఇట్లా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే హిందూస్ ఒకటి తెలంగాణలో ఎక్కువ ఉంది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్టులు అన్నిట్లలో ఇండియాలో ఎక్కువ ఉన్నారు. హైయెస్ట్ ఇక్కడ సింపుల్గా ఏమి ఇచ్చానంటే హిందూస్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నారు? యూపీలో పాపులేషన్. ముస్లిమ్స్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే హైయెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు. క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, కేరళలో ఉన్నారు పాపులేషన్ వైజ్ తీసుకుంటే. మళ్ళీ ఇక్కడ ఏంటి కొత్తగా ఒక కాలం ఇచ్చిన కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ స్టేట్మెంట్స్ రాస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుందని. 6 ఎక్కడ? పంజాబ్, మీకు అందరికి ఈజీగా తెలుస్తాయి. బుద్ధిస్టులు మహారాష్ట్రనే, జైన్స్ మహారాష్ట్రనే. ఓకే, ఇండియా లిటరసీ రేట్ 72.98. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది
జనరల్గా చూస్తే 74 అంటారు కానీ 72.98. ఓకేనా, గుర్తుంచుకోండి అఫీషియల్ కాబట్టి. మేల్ 80, ఫీమేల్ 54. తెలంగాణ అయితే 66.54, దాంట్లో మేల్ 75 ఉంది, ఫీమేల్ 57.99 ఉంది. ఇక్కడ ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గ్రేటర్ దెన్ ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా. అర్బన్ పాపులేషన్ గురించి మనకు అక్కడ ఉంటాయి కదా. ఇంకోటి నేను ఇక్కడ అర్బన్ పాపులేషన్ గురించి ఒక స్లైడ్లో కవర్ చేయలేదు. అదేంటంటే మనకు తెలుసు కదా, స్టార్టింగ్లో 5,000 వరకు ఒకటని, 5,000 to 999 వరకు ఒక స్టేజ్ అని అలాగా ఉంటారండి. మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటిది ఒక చిన్న టేబుల్ ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. హైయెస్ట్ మిలియన్ సిటీస్ ప్లస్ టౌన్స్ ఎక్కడ ఉన్నవి? యూపీలో 7 ఉన్నవి, కేరళలో 7 ఉన్నవి. ఓకేనా. హైయెస్ట్ అర్బన్ పాపులేటెడ్ స్టేట్ తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మహారాష్ట్ర ఫస్ట్ ఉందండి. అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఏంటి? మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు. ఓకే, పర్సంటేజ్ వైజ్ తీసుకున్న తమిళనాడు థర్డే ఉంది. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఆబ్వియస్గా గోవాలో విలేజెస్ ఉండవు కాబట్టి అందరూ చిల్ అవ్వడానికి వెళ్తారు. గోవా టాప్, మిజోరాం సెకండ్. లీస్ట్ తీసుకుంటేనేమో సిక్కిం, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో సిక్కిం అనే ప్లేస్లో అర్బన్ పాపులేషన్, ఎందుకంటే అక్కడ మనకు ఎక్కువ విలేజెస్ ఉంటాయి కాబట్టి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం 3 కూడా శామ్ అని గుర్తుంచుకోండి, 3 కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, లోయెస్ట్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం. పర్సంటేజ్ వైజ్లో హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం. ఏంటిది? అర్బన్ పాపులేషన్ గురించి తీసుకుంటే హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఎక్కడ? యూపీలో సెకండ్ అర్బన్లో ఉంది, రూరల్ అయితే టాప్లో ఉంది. బీహార్, అస్సాం. లోయెస్ట్ ఎక్కడ? మళ్ళా సిక్కిమే. పర్సంటేజ్ లోయెస్ట్ రూరల్ పాపులేషన్ సిక్కిం. ఓకే, మిజోరాం, గోవా. అంటే పాపులేషన్ వైజ్ తీసుకుంటే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే చేంజ్ అవుతుంది అన్నట్టు, కన్ఫ్యూజ్ అవ్వదు. పర్సంటేజ్ వైజ్ హైయెస్ట్ రూరల్ పాపులేషన్ హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం. హిమాచల్ ప్రదేశ్ రూరల్ పాపులేషన్, హిమాచల్ ప్రదేశ్లో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఎక్కువ ఉంది, బీహార్, అస్సాం. పర్సంటేజ్ వైజ్ లోయెస్ట్ రూరల్ పాపులేషన్ గోవా, మిజోరాం. గోవా అనేది పర్సంటేజ్ వైజ్ అర్బన్లో లీస్ట్ రూరల్లో కూడా ఉంది. ఓకేనా. క్రూడ్ డెత్ రేట్ తెలంగాణది, ఇండియాది 6 ఉంది. ఇది మొన్న స్టేట్మెంట్ అడిగిండు, 2-3 క్వశ్చన్లు వచ్చినాయి అనుకుంటా దీని మీద, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అదని ఇదని. క్రూడ్ డెత్ రేట్ ఎంత ఉంది? తెలంగాణది 6, ఇండియా 6. అకార్డింగ్ టు SRS శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2020 రీసెంట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. MMR తెలంగాణ అయితే 43 ఉంది, ఇండియానేమో 97 ఉంది. ఇది చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. అది SRS అంటే చెప్పిన ఇంతకుముందు శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2018 ప్రకారం. పక్కన బ్రాకెట్లో ఏమి ఇచ్చానో క్లియర్గా చూడండి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తెలంగాణలో 97% అయితే, ఇండియాలో 86.6% అవుతున్నాయి. దీని గురించి ఇంకా క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాయి ఇవి ఏంటి అని. నేషనల్ పాపులేషన్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మొన్న అడిగింది కదా, నేషనల్ పాపులేషన్ పాలసీ 1976 ఏం చేశారంటే 15 ఇయర్స్ ఉన్న గర్ల్స్ ఏజ్ని 18 ఇయర్స్ తీసుకొచ్చారు ఈ పాలసీ తర్వాత బాయ్స్ 18 ఇయర్స్ ఉన్నది 21 ఇయర్స్కి పెంచడం జరిగింది. మోర్ అటెన్షన్ టు ద ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. గర్ల్స్ ఎక్కువ చదువుకుంటే ఏంటంటే పాపులేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఎందుకంటే తొందరగా ఎర్లీ మ్యారేజెస్ అవ్వవు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇంక్రీజ్ ఇన్ మానిటరీ కంపెన్సేషన్ ఫర్ స్టెరిలైజేషన్. ఈ స్టెరిలైజేషన్ ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారో వాళ్ళకు మానిటరీ కంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో అది ఇంక్రీజ్ చేయడం 1976 పాలసీలో తీసుకురావడం జరిగింది. మనకు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పీరియడ్ ఎప్పుడు? థర్డ్ స్టేజ్ అని చెప్పినాం కదా, 1951 నుంచి 1981 మధ్యలో ఉన్నాం కదా. సో అదే టైంలో మన నేషనల్ పాపులేషన్ పాలసీ కూడా వచ్చింది, గుర్తుంచుకోండి. అవేర్నెస్ యూజింగ్ మీడియా, అంటే మీడియా ఉంటే ఛానల్స్ వీటితోటి మనకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి నేషనల్ పాపులేషన్ పాలసీలో మెయిన్ పాయింట్స్ అండి ఇవ్వండి. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 లేదంటే టెంపరీ గోల్ ఏం పెట్టుకున్నారు? బర్త్ కంట్రోల్ డివైజెస్. టెంపరీ గోల్ బర్త్ పుట్టుక అంటే జననాలను తక్కువ చేయడానికి ఏమైనా డివైజెస్ వస్తువులు పెట్టినట్టే వాటిని ప్రమోట్ చేయడం. మిడ్ టర్మ్ గోల్ ఏంది? TFRని 2.1ని అచీవ్ చేయడం. అచీవ్ చేసేసినామా ఆల్రెడీ. ఓకేనా. మిడ్ టర్మ్ స్టేబుల్ పాపులేషన్ 2045 వరకు స్టేబుల్ పాపులేషన్ అచీవ్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే నేషనల్ పాలసీ 2000 ప్రకారం మళ్ళీ 2047 అని ఇచ్చింది మొన్న గ్రూప్ 3లో, అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. IMR 30/1000, IMR 30 లోపల తీసుకొచ్చేయాలంట. MMR 100 తీసుకొచ్చేయాలంట 1 lakhకి. బర్త్ రేట్ 21/1000 తీసుకురావాలంట. ఇవి మెయిన్ టార్గెట్స్ ఆఫ్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. IMR అయితే 30 డన్, MMR అయితే 100. క్రూడ్ బర్త్ రేట్ మనకు ఇక్కడ ఇది ఇండియాదండి, ఇక్కడ ఒకటి తెలంగాణ. ఓకే, ఇవి 2 ఇండియా, అదొకటి తెలంగాణ.
19 నుంచి 20కి ఇండియాది ఏమైంది? తగ్గింది. ఓకే. తెలంగాణది ఓన్లీ 2020 ఇచ్చా ఇక్కడ 16.4 చాలా డిఫరెన్స్ ఉంది. టీఎఫ్ఆర్ తీసుకుంటే ఇక్కడ 2.1 2కి తగ్గింది. ఇండియాది 2కి వచ్చింది. కానీ తెలంగాణది 1.5 చాలా తగ్గింది. సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దక్షిణ రాష్ట్రాల్లో టీఎఫ్ఆర్ అనేది చాలా తక్కువ ఉంది. మన పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు. ఎర్లీ నియోనేటల్ అందుకే చంద్రబాబు నాయుడు రీసెంట్గా అన్నారు మనం పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎర్లీ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే 7 days బిఫోరే పుట్టిన తర్వాత ఒక పిల్లోడు 7 days పిల్లగాడు 7 days బిఫోర్ చనిపోతే దాన్ని ఎర్లీ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అని ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ గురించి డేటా లేదు. 16 15 తగ్గింది. అన్నీ తగ్గుతున్నాయి. డన్. నియోనేటల్ మోర్టాలిటీ రేట్ 28 days బిలో. జనరల్గా నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటేనేమో 28 days బిలో తీసుకుంటాం. లేట్ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే 7 days నుంచి 28 days మధ్యలో లేట్ అంటేనేమో. నియోనేటల్ మోర్టాలిటీ రేట్ జనరల్గా 28 days, అది 22 ఉండేది 20కి వచ్చింది. ఐఎంఆర్ 30 ఉండేది 28కి వచ్చింది. తెలంగాణ తీసుకుంటే 21. తెలంగాణ ఐఎంఆర్ 21. ఓకే. తెలంగాణ నియోనేటల్ మోర్టాలిటీ రేట్ 15. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది ఇండియానేమో 35 నుంచి 32కి వచ్చింది. తెలంగాణ అయితే 23 ఉంది. ఈ 32 రివర్స్ చేస్తే అండర్ 5 వాళ్ళు రివర్స్ గుర్తుంచుకోండి. ఇదండి మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ 2 మంచి రాయండి, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఆప్షన్స్ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే స్టేట్మెంట్స్ ఏమన్నా లెంతీ వచ్చినప్పుడు మీరు దాన్ని కరెక్ట్గా స్టేట్మెంట్స్ని 1-2 సార్లు చదివితే ఏమైపోతుంది అంటే దాని లూప్ హోల్ ఏముందో చూసుకోవాలి అంతే. దాని ఎక్కువ స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తే పేపర్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాము. ఫ్యాక్ట్స్ ఎక్కువ వస్తే కొంచెం కష్టమైతే చదవకపోతే అంతే. థ్యాంక్ యూ ఆల్.